రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నార్మల్గా ఆటో డ్రైవర్ అనౌన్స్మెంట్ చేసుకుంటే మీ జీవనం కొనసాగుతుంది. పాటలు ఎందుకు పాడాలనుకున్నారు? ఒకప్పుడు మీ నేపథ్యం కానీ వృత్తిపరంగా ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మాది అసలు పేద ఫ్యామిలీ. ఏ పూటకు మా నాన్నగారు తీస్తే ఆ రోజే తినటం. కర్లపాలెం మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మనవి, మన గణపవరం రోడ్లో చింతైపాలెం కేపీ స్కూల్ దగ్గర రోడ్డు పక్కన ఆటో డ్రైవర్ నేపథ్యం నుంచి ఇట్లా అవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? మరి అయ్యప్ప సంకల్పము శ్రీరాముడి దయ్యో అంచెలంచెలుగా ఈ రోజున ఈ పాట ఎందుకు యూట్యూబ్లో పెట్టాలనుకున్నారు మీరు? ఒక రాముడిని పట్టుకుని రారా రారా అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అక్కడున్న సందర్భాన్ని బట్టి ఈ పాట పాడటం జరిగింది. ఏంటి ఆ సందర్భం? ఈ పాటని ఎట్లా రికార్డ్ చేసావు, ఎట్లా దీన్ని అప్లోడ్ చేయాలని అనిపించింది? గుళ్ళో పాటలు వినపడుతున్నాయి, గుడ్ల మీద వినపడుతున్నాయి. ఈయన పాటలో కూడా నేను గుడ్ల మీద వినాలి, బాక్సుల మీద. మీరు గతంలో హైదరాబాద్ నుంచి అవకాశాల కోసం అడిగితే మాకు అవకాశాలు రాలేదు అని భజనలు చేస్తుంటారు, అయ్యప్ప ఆర్కెస్ట్రాలు ఉంటుంటారు, పడిపిల్లలు చాలా మంది వెళ్తుంటారు. కానీ మీ పాటలే ఎందుకు ప్రత్యేకం? అంటే ఇప్పుడు ఆయన పాటలోనే మీరా? అంటే ఈ పాట మీరు రాసుకున్నారా లేకుంటే ఈ పాట రాసిందైతే నేను కాదు, మ్యూజిక్ని మార్చి ఆడుకోనేవాడు ఎందుకు వచ్చింది? ఆమె ఎప్పుడు రుద్రతాండవం రాక్షసులతో దుష్ట శిక్షణ చేస్తూ ఉంటుంది. అట్లాగే భక్తుల మధ్య. నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒకప్పటి ఆటో డ్రైవర్, ఇప్పుడు ఆయన పాడినటువంటి రఘుకుల తిలక రారా అనే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు మిలియన్ల కొద్ది వ్యూస్ని తెచ్చిపెడుతోంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ స్టేటస్లో కూడా ఇదే పాట మారుమోగుతోంది. అసలు ఎవరు ఈ పాట పాడారు, ఎవరు ఈ పాట రాశారు అనే అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. నిజంగా ఆ పాట వింటే ఆ పాటలో వైబ్ ఉంటుంది, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మరోవైపు హిందూ సమాజం అంతా కూడా ఇవాళ ఒక తాటిపై నడుస్తున్నటువంటి క్రమంలో ఆ పాట వింటే ఒక తెలియనటువంటి పులకరింత కలిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి ఆ పాట విందాం. విన్న తర్వాత ఆ పాట ఎవరు పాడారు, ఎందుకు పాడాల్సి వచ్చింది, ఆ నేపథ్యం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా. సో విన్నారు కదా, ఇది ఆ పాటలో ఉన్నటువంటి ఒక చరణం మాత్రమే. సో ఈ చరణాలు, ఈ పల్లవి, ఈ పాటను విపరీతంగా ఇవాళ అందరూ కూడా ట్రెండ్ చేస్తున్నారు, ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి ఈ పాట పాడినటువంటి కొండల స్వామి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం, ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చింది, ఎప్పుడు పాడారు, ఎలా పాడారు, దీని నేపథ్యం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే కొండల స్వామి గారు. నమస్కారం. ఏం సార్, ఈ పాట మీరు పాడినటువంటి పాట ఇంతలా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్స్ లో ఈ పాటే కనబడుతోంది, అందరూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ పాట మీరు అలా వైరల్ అయిన సందర్భంగా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ పాటను ఆదరిస్తున్న ముందు ప్రేక్షక దేవుళ్లకు నా యొక్క నమస్కారాలు. ఈ పాట చేసినప్పుడు ఇంతగా ఆదరిస్తారని నేనైతే ఊహించలేదు. అయినా అంతకు మించి ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో సహజంగా ఈ పాట వింటే కొంచెం విలేజ్ నేటివిటీ,
కొంత చెక్క భజనలో అలా అప్పుడు విన్నట్టుగానే అనిపిస్తుంది. అంటే ఈ పాటను మీరు రాసుకున్నారా, లేకుంటే ఈ పాటకు బాణీ ఘట్టం కానీ మ్యూజిక్ కానీ, అంటే ఏంటి దీని నేపథ్యం ఏంటి పాటకు సంబంధించి? ఈ పాట రాసింది అయితే నేను కాదు. అంతకుముందు పూర్వం చెక్క భజనలు, పాండురంగడు భజనలు, కోలాటాలు ఇటువంటివన్నీ కూడా పల్లెటూళ్ళలో వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు పెద్దలు. ఆ విన్న తర్వాత ఆ రాముడి మీద ఉన్నటువంటి మమకారంతో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మ్యూజిక్ని మార్చి చక్కగా ఈ పాట చేయడం జరిగింది. పాట చేసిన తర్వాత ఎంతోమంది ఆదరిస్తున్నారు. ఈ పాట విషయంలో చాలా సంతోషంగా ఉందండి. కానీ ఇక్కడ లిరిక్స్ గురించి ఆలోచిస్తే, సో ఇక్కడ లిరిక్స్ గురించి చూస్తే మీరు రాయలేదు పాటని, కానీ గతంలో చెక్క భజనలో పాడినటువంటి పాటని లిరిక్స్ ఎట్లా సంపాదించగలిగారు? ఎగ్జాక్ట్గా ఆ లిరిక్స్ వింటుంటే కూడా ఒక రకంగా రోమాలు నిక్కుపొడుచుకుంటుంటాయి వాస్తవానికి ఆ పాట వింటున్నప్పుడు. ఆ లిరిక్స్ విన్న పాట ప్రతి చోట గుడుల్లో పాడుకుంటూ ఉంటారండి. ఆ పాడుకున్నటువంటి పాటను శ్రీరాముడి మీద ఉన్నటువంటి మమకారంతో ఈరోజైతే ఆర్కెస్ట్రాలో భజన పాటలు పాడుతున్నాను, MP3 పాటలు చేస్తున్నా. అంతకుముందు గుడుల్లో నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. అటువంటి టైంలో సేకరించినటువంటిది ఈ పాట. కానీ సహజంగా ఇప్పుడు మీరు అయ్యప్ప భజనలో పాడుతున్నారు, సీజన్లో అయ్యప్ప స్వామి సీజన్లో, మరి గుడిలో కూడా భక్తి పాటలని పాడుతూ మీ నేపథ్యం కొనసాగుతుంది. ఒకప్పుడు మీరు స్టార్టింగ్ అంటే ఇనిషియల్ డేస్లో మీ చదువు పూర్తయిన తర్వాత మీ నేపథ్యం కానీ వృత్తిపరంగా ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నేను ముందుగా చెప్పాలంటే ఒకరోజు ఆ దారిని సెంటర్లో వెళ్తూ ఉన్నాను. అప్పటికి మాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఈ మాల్ల ప్రభావం పెద్దగా లేదు ఎక్కడన్నా కానీ, సిటీల్లో మాత్రం అయ్యప్ప మాలలు. అయితే ఒకరోజు వెళ్తూ ఉండగా ఒక 5గురు స్వాములు నల్ల డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. ఏమిటి నల్ల డ్రెస్సులు వేసుకొని ఉన్నారు వీళ్ళు, అసలు ఏమై ఉంటుంది ఇది అని చెప్పి ఆ పక్కనే తెల్లవారిన తర్వాత ఒక అతన్ని అడగటం జరిగింది. ఏంది సెంటర్లో 5గురు 6గురు నల్లని బట్టలు వేసుకొని ఉన్నారు, ఏమై ఉంటుంది అని అడిగితే అదేదో శబరిమల అంట ఈ పక్కనే ఉందని ఆయన చెప్పడం జరిగింది. మాది అసలు పేద ఫ్యామిలీ, ఏ పూటకు మా నాన్నగారు తీస్తే ఆ రోజే తినటం. అటువంటి సందర్భంలో ఈ మాల వేసుకుంటానంటే వాళ్ళు ఏమైనా అంటారేమన్నా భయం వేసి వాళ్ళకి చెప్పుకోకుండా 20 రూపాయలతో ఒక టవల్ కొనుక్కొని గుడి దగ్గరికి వెళ్ళి అడిగి నేను ఈ మాల వేసుకోవటం జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇది జరిగింది 1988 సంవత్సరంలో. 88 వేసుకున్న తర్వాత వేసుకోవడానికి బట్టలు లేవని చెప్పి మా గురుస్వాములు ఆ రోజున భజనలు వాళ్ళు పాటలు పాడేవాళ్ళు పాడుతుంటే హారతుల్లో డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతో మా గురుస్వాములు నాకు లుంగి ఇవన్నీ కూడా కొనిచ్చి చేయటం జరిగింది. ఆ విధంగా నా యొక్క మాల వేసుకునేటువంటి ప్రస్థానం మొదలైంది. మొదటి అయ్యప్ప మాల. సో అంటే ఆనాడు కొండల స్వామి, మణికంఠ స్వామిగా ఆ రోజు 88లో వేసుకున్నారు మాల. అవును. సో తర్వాత ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటికి అయ్యప్ప దీక్ష భూని? నేను ఇప్పటికి 36 సార్లు వేసుకున్నాను మాల. 36 సార్లు కంటిన్యూషన్గా. కానీ మీ అసలు పేరేంటి? ఇప్పుడు కొండల స్వామిగా మీరు అయ్యప్ప మాలల తర్వాత మారారు, మీ అసలు పేరు ఏం పేరు అసలు? నా అసలు పేరు పసుపులేటి ఏడుకొండలు. తర్వాత రాను రాను మాల వేసుకున్న తర్వాత అందరూ కూడా కొండల స్వామి కొండల స్వామి కొండల స్వామి అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి కొండల స్వామిగానే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నా. సో ఈ పాట మీరు మొదట ఎందుకు తెరకెక్కించి, ఎందుకు లిరికల్ వీడియో చేసి, ఎందుకు యూట్యూబ్లో పెట్టాలనుకున్నారు మీరు? నాకు మాల వేసుకున్న తర్వాత ఈ పెద్దలు చెప్పేటువంటి ఉపన్యాసాలు కానీ ఇవన్నీ కూడా దాని ప్రభావం నా మీద ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత శ్రీరాముడు అంటే కార్యాచరణ రూపం చేసేటువంటి వాడు, ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఆయనకున్నటువంటి లక్షణాలన్నీ కూడా నాకు బాగా నచ్చేసాయి. అప్పటి నుంచి కూడా నాకు ఏ విషయంలోనైనా సరే రామ శ్రీరామ అనేటువంటి పదం తప్ప ఏది వచ్చేది కాదు. తర్వాత నేను ఆటో తోలటం ప్రారంభించా. నేను కొన్న ప్రతి వస్తువు మీద రాముడే నా దైవం అనేటువంటి ట్యాగును అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నా. అట్లా శ్రీరాముడి మీద నాకు మమకారం ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత నాకు మనసులో ఇంకో కోరిక ఉండేది. అయోధ్యలో శ్రీరాముడు పుట్టినటువంటి జన్మస్థలంలో ఆయనకు దేవస్థానం నివాసం అనేటువంటిది లేకుండా పోవటం చాలా బాధగా ఉండేది. అరే నేనున్నాను, శ్రీరాముడు భక్తుడిని, ఎప్పటికైనా నేను బ్రతికుండగా శ్రీరాముడిని అక్కడ చూడగలుగుతానా అని అనుకుంటూ ఉండేవాడిని. అనుకున్న తర్వాత అయోధ్యలో ప్రధానమంత్రి గారు రామ జన్మభూమి గుడి కట్టాలని ఆ స్టేట్మెంట్ రావటం, ఆ తర్వాత ఈ పాట నా మనసుకు అనిపించింది. ఈ రఘుకుల తిలక రారాని ఆ అయోధ్యలో ఉన్నటువంటి రాముడిని ప్రేమతో లాలింపుగా
పిలవాలనేటువంటి మనసులో ఇదైతే బాగా ఉంటుందని చెప్పి సో బాలరాముడి నేపథ్యంలో ఈ పాటను విడుదల చేశారు. విడుదల చేయటం జరిగింది. సో ఈ పాట మీరు పాడారు, పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది ఇవాళ. కానీ ఎందుకు ఆ రోజు ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉండిందా ఈ పాట, ఇదే పాట పాడాలని, లేకుంటే ఈ లిరిక్స్ ఇట్లాగే రాసుకోవాలని, లేకుంటే లిరిక్స్లో ఏమైనా చేంజెస్ చేశారా? అయితే నేను మాల వేసుకున్న తర్వాత 18 సంవత్సరాల దాకా డప్పు డోలకులతో భజనలు చేస్తూ ఉండేవాడిని. 18 సంవత్సరాల తర్వాత ట్రెండ్ మారిపోయింది. అన్ని చోట్ల ఆర్కెస్ట్రాలు పెట్టి మ్యూజిక్ల మీద పాటలు పాడుతూ ఉన్నారు. అట్లా పాటలు పాడుతా నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. పాటలు బాగా పాడుతున్నాను. అయితే మా అబ్బాయి మణికంఠ స్వామి అని చెప్పి, మా మణికంఠకి ఎప్పుడు ఒక ఆలోచన అయితే ఉండేది. అరే అందరూ పాటలు పాడుతున్నారు, మా నాన్నగారు పాటలు బాగా పాడతాడు, అయినా కూడా MP3 సాంగ్స్ ఒక్కటి కూడా లేదు, చేపియాలనేటువంటి పట్టుదల మాత్రం మా బాబు మణికంఠది. ఒక రోజున ఒక అయ్యప్ప స్వామి పాట చెయ్యాలని చెప్పి మా అబ్బాయి అనుకొని తన ఫ్రెండ్ ద్వారా, ఆ పరిచయమైనటువంటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో, మా నాన్నగారికి శ్రీరాముడు అంటే ఇష్టం, ఎట్లయినా మొదటగా చేపిస్తే శ్రీరాముడి పాటే చేయించాలని చెప్పి నా దగ్గరకు వచ్చి, నాన్న ఈ పాటే చేద్దామని చెప్పి అతని చేత కంపోజ్ చేయించి నా చేత పాడించడం జరిగింది. సో వాస్తవానికి ఈ పాట నేపథ్యం వెనక్కి వెళ్తే ఒకసారి మణికంఠతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ మీరు అసలు ముందు ఆటో డ్రైవర్గా మీ ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత, ఇవాళ అయ్యప్ప మాలలు వేసి 36 సార్లు వేసి గురుస్వామి అయిన తర్వాత, ఇలా కొండల స్వామి రూపంలో ఇన్ని పాటలు పాడుతా ఇవాళ రఘుకుల తిలక రామతోటి ఇవాళ సమాజానికి మీరు పరిచయం అవుతున్నారు. అంటే ఆటో డ్రైవర్ నేపథ్యం నుంచి ఇట్లా అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అనుకోలేదండి. నేను మామూలుగా ఆటో డ్రైవర్గా చేస్తూ ఉన్నా. తర్వాత అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటానే ఉన్నాను. మరి అయ్యప్ప సంకల్పమో శ్రీరాముడి దయ్యో అంచెలంచెలుగా ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో పాటలు పాడుతూ ఉన్నాను. ఈ రోజున స్థితులు బ్రహ్మాండంగా అందరూ ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఈ స్థితిలోకి నేను వస్తానని కల్లో కూడా ఊహించలేదు. అదంతా కూడా భగవంతుడు చేసినటువంటిది. సో ఆటో నడుపుకుంటా మీరు అనౌన్స్మెంట్లు కూడా చేస్తారట కదా? అవునండి. నేను అంతకుముందు మొదట స్టార్టింగ్లో మౌత్ తీసుకొని నోటితో చెప్పేవాడిని. ఆ తర్వాత రాను ఈ రికార్డింగ్లు మొదలయ్యాయి 2002 నుంచి. ఈ వచ్చిన తర్వాత నోటితో చెప్పటం మానేశారు. అయితే కొన్నాళ్ళు దీనికి కూడా మా బాబే కారణం. ఎందుకంటే నేను నోటితో చెప్తా వచ్చేవాడిని, 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత మా బాబు ఒకసారి కంప్యూటర్ కావాలి నాన్న అని చెప్పి అడిగాడు. మాల్లోనే ఉన్నాను ఆ రోజు. నా దగ్గర ఉన్నటువంటి బంగారం తాకట్టు పెట్టి కంప్యూటర్ తీసుకొచ్చి ఇచ్చా కావాలని. తర్వాత నెల రోజులు వాడిన తర్వాత మరి యూట్యూబ్ ద్వారా అయితే ఏమిటి, గూగుల్ చూసి అయితే ఏమిటి, ఇట్లా కాదు నాన్న, ఇట్లా రికార్డింగ్ చేస్తే నువ్వు చెప్పాల్సిన పని ఉండదు, చక్కగా అదే పెడితే అదే మోగుతూ ఉంటుందని చెప్పి సలహా ఇచ్చి ఇట్లా చేయాలని చెప్పాడు. ఆ చెప్పిన దగ్గర నుంచి కూడా రికార్డింగ్ చేయటం, ఆ తర్వాత నేను నేర్చుకొని ఆ రికార్డింగ్ చేయటం, వాయిస్ మైక్లో పెట్టుకొని ఆ గ్రామం ఆ మండలం తిరగటం, ఇదే ప్రధానం. ఏం అనౌన్స్మెంట్స్ చేస్తుంటారు మా ఆటోల్లో? వ్యాపార ప్రకటనలు, డివోషనలు, షాపులు ఓపెనింగ్లు, మళ్ళీ రాజకీయ నాయకులు ఏమన్నా వస్తుంటే వాటి గురించి చెప్పటం, ఇవి అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఇప్పటికి కూడా అది కొనసాగుతూనే ఉంది. అంటే ఊర్లో ఒకప్పుడు డప్పు కొట్టుకుంటా దండోరా వేసేది కాస్త ఇవాళ ఆ దండోరా మారిపోయి ఇవాళ ఆటోలో అనౌన్స్మెంట్లు వచ్చినాయి. అవును, అంతకుముందు డప్పు తీసుకొని దండోరా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. మైకులో వ్యాపార ప్రకటన, అవి షాపులైనా ఇంకేదైనా గుడి ప్రతిష్టలైనా ప్రతిదానికి కూడా రికార్డింగ్ పెట్టుకోవటం, ఆటో తిరిగి రావడం. సో మా కోసం ఒక మీరు అనౌన్స్ చేసే ఒక అనౌన్స్మెంట్ చేయండి, ఎట్లా చేస్తారో చూద్దాం. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన హైదరాబాద్ కోటి సెంటర్లో నూతనంగా ప్రారంభించబడినది బిర్యానీ పాయింట్. ఇట్లా ఉంటుందండి వాయిస్. అది మొత్తం మారుమవుతూ ఉంటుంది. సో మీరు అయ్యప్ప మాలలు వేసారు, స్టార్ట్ చేశారు. తర్వాత కూడా మీరు పాట పాడాలి అని ఎట్లా అనుకున్నారు? మీరు సింగర్ కాదు, బేసిక్గా నార్మల్గా ఆటో డ్రైవర్, అనౌన్స్మెంట్లు చేసుకుంటే మీ జీవనం కొనసాగుతుంది. మాల యాదృచ్ఛికంగా మాల వేశారు, పాటలు ఎందుకు పాడాలనుకున్నారు? ఇప్పుడు మాల వేసుకున్న తర్వాత ఆ రోజుల్లో భజనలు పెట్టేవాళ్ళు. భజనలు పెట్టిన తర్వాత అక్కడ కొంతమంది సమూహం గురుస్వాములు ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ డప్పు తీసుకొని పాటలు పాడుతూ ఉన్న 4-5 మా గురుస్వాములు ఆ పాడుతూ ఉండగా, అయితే కొన్ని పాటలు ప్రస్పిక్గా పలానోళ్ళు ఒకళ్ళు పాడిన పాట ఒకళ్ళు పాడేవాళ్ళు కాదు. అయితే వేసుకున్న 10 రోజుల తర్వాత నాకు కూడా పాట పాడాలనేటువంటి సంకల్పం అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నా,
అయితే వాళ్ళే పాడుతూ ఉన్నారు. ఒక రోజున ఈ 5గురిలో పాడే వాళ్ళల్లో ఒక గురుస్వామి లేట్ అయిపోయింది. ఆయన పాడే పాట మిగిలిపోయింది. గురుగారు ఆ పాట నేను పాడతానండి అని పాడా. అదే సత్యం జ్యోతికి వెలుగునయ్య అనేటువంటి ఫస్ట్ పాట. చాలా బాగా పాడాను. పాడిన తర్వాత అందరూ కూడా వెనుకున్న స్వాములందరూ కూడా చాలా బాగా పాడే స్వామి, నీ గాత్రం బాగుంది, లేత గొంతు బ్రహ్మాండంగా ఉంది. అప్పటికి నా వయసు 20 సంవత్సరాలు ఉంటాయి. బాగా పాడేవన్నారు. ఇక అక్కడి నుంచి ఇక తిరిగి చూసుకోవడం లేదు. తర్వాత భజనలో 3 పాటలు, తర్వాత 6 పాటలు. ఇక అక్కడి నుంచి మన ప్రస్థానం అన్ని పాటలతో అంత పాటలతోనే మన జీవితం అంతా కూడా ఇప్పటి వరకు కూడా. కానీ మీ ఛానల్లో అంటే మీరు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటే కూడా రఘుకుల తిలక రామకి చాలా మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఈ ఒక్క పాటతో కాకుండా మీరు ఏ పాట పాడినా చాలా వరకు పాటలు మిలియన్స్ వ్యూసే ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన పాటలు అండి ఇవన్నీ కూడా. మా బాబు మణికంఠ రాసినవే. అందులో ఒకసారి నా జీవితాన్ని తెలియపరిచే విధంగా ఒక పాట రాశాడు. ఆ పాట ఏమిటంటే, అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమేరా, దిక్కు మొక్కులేనోళ్లకు నీవే దిక్కురా, అండదండలేనోళ్లకు నీవే అండరా. ఈ పాట ఒకటి రాశాడు. తర్వాత పందళ రాజ్యాన పాము పడగల నీడనా, వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా. ఇటువంటి పాటలు చాలా రాశాడు మా బాబు మణికంఠ రాయటం, నేను పాడటం జరుగుతుంది. సో ఇదంతా ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. అవును. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాట ఏదైతే రఘుకుల తిలక ఉందో, సో ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తారు కదా, దానికి సంబంధించి మ్యూజిక్ కానీ ఆ కరోకే ట్రాక్ ఏమైనా ఉందా మీ దగ్గర ప్రస్తుతానికి? మీకు పంపిస్తాను, మీరు ప్లే చేయండి. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, నుదిటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా, కోసల రామారారా, కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగరారా, అల్లరి చేయగమా
కౌసల్య రామ రారా. కోసల రామ సో ఇప్పుడు ఈ పాట మీరు ఇంత లైవ్లీగా పాడుతున్నారు కదా, దీనికి ఇంత చక్కగా మ్యూజిక్ ఎవరు చేశారు అసలు? మ్యూజిక్ బాపట్ల పసుపులేటి పవన్ శ్రీ అనే అబ్బాయి, మా అబ్బాయి ఫ్రెండు. ఆ పాటను మ్యూజిక్ కంపోజ్ చాలా బాగా చేశాడు. సో ఇప్పుడు ఈ పాట వింటే దీని మీద ఒక కొత్త వివాదం కూడా కొంత చర్చకు వస్తుంది. అది మీకు తెలుసా? మీ దృష్టిలో ఉందా? తెలీదండి. ఇప్పుడు ఈ పాటని వింటుంటే ఒక రాముడిని పట్టుకొని రారా రారా అంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అక్కడున్న సందర్భాన్ని బట్టి ఈ పాట పాడటం జరిగింది. ఏంటి ఆ సందర్భం? ఏమిటంటే శ్రీరాముడిని కన్నది కౌసల్యైనా, పెంచింది మాత్రం పినతల్లి కైకేయి. చిన్నప్పుడు ఎప్పుడు కూడా శ్రీరాముడు కైక దగ్గరే ఉండేవాడు. ఆవిడే ఆయన్ను చక్కగా అలంకరించి అన్నం తినని మారం చేస్తుంటే, ఇప్పుడు ఈ పాటలో చెప్పా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చింది ఆదరం అని. ఆయన అన్నం తినని మారం చేస్తుంటే తన బిడ్డ కాబట్టి, కొడుకు కాబట్టి రారా అని చెప్పి ఆ కైకేయి సన్నివేశాన్ని అనుకొని చేసినటువంటిది ఈ పాట. ఇప్పుడు అతను కొడుకు కాబట్టి రారా రయ్య అని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చేసింది ఈ పాట. అంతేగాని దేవుణ్ణి రారా పోరా అనేటువంటి ఉద్దేశం అయితే లేదు. సో ఈ పాటకి ఏమన్నా ఒక బలమైనటువంటి నేపథ్యం ఏమైనా ఉందా? ఈ పాటకు బలమైన నేపథ్యం ఉందా? నాకు శ్రీరాముడు అంటే ఇష్టం కాబట్టి ఆ పాట లిరిక్స్ కానీ అవి కానీ నాకు చాలా బాగా ఆనందంగా అనిపించాయి. చేయాలనుకున్నాను, చేశాం. ఈ రోజున ఎక్కడ చూసినా ఇదే పాట సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఇందాకే ధన్యవాదాలు చెప్పాను, మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. సో ఒకసారి ఈ పాటకు ఇందాక మీరు అన్నారు మాటల్లో, మా అబ్బాయి ఈ పాటకు కారణం, మా అబ్బాయి రికార్డ్ చేయించాడు, అబ్బాయి మొత్తం మీ అబ్బాయి మీదే నెట్టేశారు మీరు మొత్తం అంతా కూడా. ఒకసారి మీ అబ్బాయిని కూడా పిలిచి మాట్లాడదాం. పిలుద్దాం. సో ప్రస్తుతం ఈ పాటకు సంబంధించి మొత్తం తెర వెనకంత కష్టం అంతా కూడా మణికంఠదిగానే చెప్తున్నారు కొండల స్వామి గారు. సో ప్రస్తుతం మనతో పాటు మణికంఠ కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. నమస్తే మణికంఠ. నమస్తే. ఏంటి మణికంఠ, ఈ పాటకు సంబంధించి మొత్తం అంతా కష్టం అంతా నీదే అనేది మీ తండ్రి చెప్తున్నటువంటి మాట. ఏంటి, ఎట్లా ఈ పాటని నువ్వు షూట్ చేయించావు, ఎట్లా రికార్డ్ చేసావు, ఎట్లా దీన్ని అప్లోడ్ చేయాలనిపించింది, ఎందుకు అనిపించింది? ఈ పాట గురించి చెప్పకంటే ముందు సార్, మా నాన్నగారు ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నారు. మా నాన్నకి MP3 సాంగ్స్ ఎవరై లేవు. ఈ మధ్య కాలంలో వచ్చిన గాయకులు కూడా MP3 సాంగ్ చేస్తున్నారు, వాళ్ళకి పేరు వస్తుంది, బాక్సుల్లో పాటలు వినపడుతున్నాయి, గుడుల మీద వినపడుతున్నాయి. ఈ పాటలన్నీ విన్నప్పుడు కూడా నాన్న ఎప్పటి నుంచో పాడుతున్నాడు. ఈయనకు ఒక్క MP3 సాంగ్ కూడా లేదు. ఈయన పాటలు కూడా నేను గుళ్ళు మీద వినాలి, బాక్సుల మీద వినాలని నా స్వార్థం కూడా ఉంది. అందుకని చెప్పి నేను ఈ యూట్యూబ్ ఛానల్ చూసేటప్పుడు హైదరాబాద్ కొన్ని స్టూడియోస్ వాళ్ళు అక్కడున్న లోకల్ సింగర్ని పిలిపించుకొని వాళ్ళ చేత కొన్ని సాంగ్స్ రికార్డింగ్ చేయించుకొని మన కార్తీక మాసం సీజన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవారు. అలాగే నాన్నగారికి కూడా ఏదైనా ఒక అవకాశం దొరికిద్దేమో, ఈయన బాగా పాడతారు కదా అని చెప్పి బాగా పాడిన లైవ్ సాంగ్స్ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ లింకులు షేర్ చేసి, సార్ ఇది మా నాన్నగారు. ఈ పాట కంటే ముందు మీ యూట్యూబ్లో ఎన్ని పాటలు పెట్టారు? ఈ పాట కంటే ముందు అన్ని కూడా లైవ్ సాంగ్స్ సార్. మేము బయట ప్రోగ్రామ్ చేసినట్లో రికార్డ్ చేసుకొని పెట్టేవాళ్ళు, రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టేవాళ్ళు. అందులో బాగా పాడిన పాటలు వాళ్ళకి లింకులు షేర్ చేసి, ఈయన మా నాన్నగారు అండి కొండల స్వామి గారు, పాటలు బాగా పాడతారు, ఇది మీకు లింక్ పెడుతున్నాను, ఈ లింక్ ఓపెన్ చేసి మీరు పూర్తి పాట చూసి మీకు ఆయన బాగా పాడారు అనిపిస్తే ఏదన్నా మీ స్టూడియోకి పిలిచి ఒక పాట అవకాశం ఏంటి అని చెప్పి 3-4 ఛానల్స్కి నేను లింకులు షేర్ చేశాను సార్. వాళ్ళ నుంచి అయితే ఏం రెస్పాన్స్ రాలా. సరే, ఈ పాట చేయడానికి నాకు మన కార్తీక మాసంలో ఈ పాట చేసిన మ్యూజిక్ డైరెక్టరు పవన్ శ్రీ పసుపులేటి అనే అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇలా నాన్నగారికి ఒక పాట రికార్డింగ్ చేపిద్దాం అనుకుంటున్నానండి, మనం ఒక పాట చేద్దామని చెప్పి కార్తీక మాసంలో అడిగా. సరే, ఈ 3 నెలల మధ్యలో అతని వరకు వాళ్ళు దేనికో కుదరక ఓ పాట చేద్దాం అనుకుంటూ వచ్చాడు. సరే, ముందు అయ్యప్ప స్వామి పాట తీసుకెళ్ళా, నాన్నగారి చేత రికార్డింగ్ చేపిద్దామని. తీసుకెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న బిట్ రికార్డ్ చేశాడు. చేసి సరే స్వామి ఈ పాట మనం చేద్దాము, ఇలా ఉండిద్దని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళు. అతను మ్యూజిక్ చేస్తాడు. అంటే ఇంటిపైనే తనకి సపరేట్గా ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లోనే కంపోజింగ్ చేసుకుంటూ ఉంటాడు. అంతకుముందు కూడా చాలా ఫోక్ సాంగ్స్ అవి చేసుకున్నాడు. సరే, ఎల్లు స్వామి నువ్వు ఇంటికి వెళ్తే తర్వాత మనం ఒకరోజు కూర్చొని అయ్యప్ప స్వామి పాట రికార్డ్ చేద్దాము అని చెప్పాడు. ఈలోపు కార్తీక మాసం అయిపోయింది,
మేము శబరిమల వెళ్ళి వచ్చేసాము. దగ్గరలో శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. నాకు రఘుకుల తిలక పాట ఇంతకుముందు చాలామంది పాడారు, అది విన్నా. నా మనసులో ఉద్దేశం ఏంటంటే, ఓహో ఈ పాట వాళ్ళదేమో, వీళ్ళు పాడుకుంటున్నారు, ఇది మనం చేయొచ్చో లేదో. కానీ నాన్నగారికి రాముడు అంటే బాగా ఇష్టం, అదైతే ఉండేది నాకు. రాముడి పాట ఒకటి పాడితే బాగుండేదని. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ పాట ఒరిజినల్ ఎవరిదే కాదు, ఇది ఓల్డ్ వర్షన్, చాలా ఓల్డ్ వర్షన్ ఉంది. ఇదే నాన్న చేత ఎందుకు పాడకూడదు, శ్రీరామనవమి వస్తుంది కదా, నాన్నగారి చేత ఇదే పాట పాడిద్దామని చెప్పి అతనికి మళ్ళీ ఫోన్ చేసి, శ్రీరామనవమి వస్తుంది, అయ్యప్ప స్వామి పాట కాదు, మనం రాముల వారి పాట చేద్దాము అని చెప్పి ఆ పవన్ శ్రీ అతనితో కాంటాక్ట్ అయ్యి, ఈ పాట ఇలా ఉండిద్ది, ఇలా పాడతాము, ఇది ట్యూన్ అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చేసాను. ఇది 2 years బ్యాక్. మళ్ళీ ఈ పాట అప్లోడ్ చేసి మళ్ళీ శ్రీరామనవమి వస్తే 2 years కంప్లీటెడ్. 3వ శ్రీరామనవమి ఎంటర్ అవుతుంది, ఇప్పుడు వచ్చింది. ఇచ్చిన తర్వాత సరే రేపు శ్రీరామనవమి, ఈ ముందు రోజు ఉదయమే వెళ్ళాం మేము పాటకి. ట్రాక్ కంప్లీట్ చేశాను స్వామి, గురువు గారిని మీ నాన్నగారిని తీసుకొచ్చి పాట పాడిద్దువు, పాట పాడిచ్చి నేను నీకు ట్రాక్ పెడతాను, నువ్వు వీడియో ఎడిటింగ్ చేసుకో, నీకు నైట్ లోపు నేను సాంగ్ సెండ్ చేస్తాను, దానికి యాడ్ చేసుకుందాం అని చెప్పాడు. ఇక నాకు టైం లేకపోవటం వల్ల ఈ పాట పాడటం కూడా మీరు ఎన్ని నిమిషాలు అయితే విన్నారో అన్నే నిమిషాలు పాడారు నాన్నగారు. జస్ట్ గురువు గారు ఒకసారి ట్రైల్ పాడండి అన్నాడు అతను. నాన్నగారు పల్లవి బట్టికి పాడారు. ఓకే ఫుల్ సాంగ్ పాడేయండి గురువుగారు అని చెప్పి సైకి చేశాడు. ఇక ఫుల్ సాంగ్ పాడేశాడు. కోరస్ కూడా నేను అతను కోరస్ పాడేసాము. మళ్ళీ పాడిద్దామని అడిగాను, నాన్నగారు కూడా అడిగారు, బాబు ఇంకోసారి ఏమైనా పాడదామని. లేదు గురువుగారు బాగా వచ్చింది, సరిపోద్ది, మీరు వెళ్ళండి, నేను మాస్టరింగ్ మిక్సింగ్ మాస్టరింగ్ అన్నీ చేసేసి మీకు ఫైనల్ అవుట్పుట్ సాంగ్ పెడతాను అన్నాడు. మేము వచ్చేసాం. అంటే నేను ప్రతి వీడియో సాంగ్ని లైవ్లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, నాన్నగారు పాడినట్టు ఈ సాంగ్. టైం లేకపోవటం వల్ల దాన్ని లిరికల్ వీడియో లాగా చేసి ఆ ముందు రోజే నైట్ ఎడిటింగ్ చేసి తెల్లారి పెట్టడం జరిగింది. సింగిల్ టేక్. మీరు ఆ పాట 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాల్లో పాడిన లిరిక్స్ ఎన్ని సెకండ్లు ఉన్నాయో అన్ని సెకండ్లే పాడారు. కోరస్ అయినా లీడ్ వోకల్స్ అయినా అన్ని సెకండ్లే పాడారు. సో ఇప్పుడు మీరు కూడా నాన్నతో పాటే ఆటో అనౌన్స్మెంట్లు చేస్తారు, నాన్నతో పాటే సీజన్లో అయ్యప్ప భజన్లు ఆర్కెస్ట్రాకి వెళ్ళి పాటలు పాడుతుంటారు. ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా కోరస్ మెయిన్ మీ పాటలు కూడా చాలా వరకు కూడా ఇదే యూట్యూబ్ ఛానల్లో బాగా మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి పాటలు ఉన్నాయి, మీరు రాస్తున్నారు కూడా. అంటే ఇప్పుడు ఆయన పాటలోనే మీరా? అంటే నాకు ఫస్ట్లో ఇంట్రెస్ట్ లేదు సార్. అమ్మ నాతో పాటు ప్రోగ్రామ్స్కి వెళ్ళు, చూస్తూ ఉండు, నేర్చుకోవేంది నువ్వు కూడా పాటలు పాడవని అంటుండేది. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ రాలా. నాకెందుకో 2000 ఫస్ట్లో కోరస్ కూడా పాడనిచ్చేవాడిని కాదు, ఎందుకంటే వాయిస్ కరెక్ట్గా టెంపో ప్రకారం పాడాలి. ఒక్క వాయిస్ మనం శృతి ఎక్కువైనా తక్కువైనా యాజ్ పక్కకి వినపడింది. ఇక అందుకని పిల్లని అసలు ఏ రోజు కూడా నేను ఇంతవరకు యాక్టివేట్ చేసేవాడిని కాదు, అట్లాగే వెళ్ళిపోయేవాడిని అనమాట. తర్వాత కొంతకాలం తర్వాత ఒక పాట పాడతానన్నాడు, ఓన్గా పాట పాడాడు, అందరూ బాగుందన్నారు. ఇక అక్కడి నుంచి ఆ పాటల ప్రస్థానం ప్రారంభమైంది. సో రఘుకుల తిలక రామతోటి మీకు బాగా ఫేమ్ వచ్చింది కదా, ఇప్పుడు మీకు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాట మీది ఏముంది? నాది ఈ మధ్య కాలంలో నేను రికార్డ్ చేసిన పాట, నేను పాడింది. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నేను చూడగా మణికంఠ స్వామి జాగేలరా అనే పాట బాగా సక్సెస్ అయింది. ప్రతి ప్రోగ్రాంకి మేము వెళ్ళంగానే స్వామి ఇవాళ నువ్వు ఈ పాట పాడాలి అడుగుతున్నారు. ఈ సాంగ్ మాకు బాగా ఇష్టం, నువ్వు ఈ సాంగ్ పాడాలని అయితే అడుగుతున్నారు. కానీ అయ్యప్ప చాలా మంది భజనలు చేస్తుంటారు, అయ్యప్ప ఆర్కెస్ట్రాలు వెళ్తుంటారు, పడి పూజలు చాలా మంది వెళ్తుంటారు. కానీ మీ పాటలో ఎందుకు ప్రత్యేకం? మనం పడి పూజకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ప్రోగ్రాం పెట్టుకున్న స్వామి, మనం వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి స్వాముల దృష్టి, అక్కడ ఉన్న వాళ్ళు మనకు ఫోక్ సాంగ్స్ ఇష్టపడతారా, బాగా ఊరు జనం వచ్చారు, బాగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పాటలు ఇష్టపడతారని చెప్పి వాళ్ళ నాడి తెలుసుకొని ఇటు స్వాములను ఆనందపరచాలి, గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా భగవంతుల్లోకి తీసుకెళ్ళాలి, లీనమయ్యేటట్లు చేయాలి. కొన్ని నా పాటలు చూడండి యూట్యూబ్లో, కొన్ని చోట్ల ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఆ భక్తిలో పారవశ్యం అయిపోయి. ఇక అందుకోసమే స్వాములు నన్ను ఇష్టపడటం జరిగేది. భక్తులు ఓలలాడుతుంటారు అనమాట. అవును.
సో మీరు పడి పూజ చేసిన సందర్భంగా పడి పాట పాడితే కూడా సేమ్ వీరమణి కన్నం లాగానే ఉంటుంది అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది, నిజమేనా ఇది? అవునండి, పళ్ళింకట్టు. ఆ పళ్ళింకట్టు పాట మొదటి నుంచి నేను ఆర్కెస్ట్రా పెట్టక ముందు నుంచి కూడా ఈ పాట పాడితే ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతంగా వీరమణి పాడినట్లే ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఈ పాటే నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఫస్ట్లో. ఎట్లా ఒకసారి మా కోసం పాట చూపించినది పడి పాట మా కోసం ఒకసారి. இருமுடிதாங்கி ஒரு மனதாகி குருவனைவே வந்தோ இருவனை வீக்கும் யமனையும் வெல்லும் திருவடிவை காண வந்தோ பள்ளிக்கட்டன் சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே நெய்யபிஷேகம் சுவாமிக்கே கற்பூர தீபம் சுவாமிக்கே ஐயப்பன் மார்களை கூடி கொண்டு ஐயனை நாடி சென்றிடுவார் శబరిమల కి చెండిడువార్ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. సూపర్, అసలు నిజంగా వీరమణి పాట విన్నట్టుగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఇంకోటి, మీకు ఈ పాట ఎంత ఫేమ్ తీసుకొచ్చిందో అటువంటి ఆడుకో దుర్గమ్మ పాటలు ఇందాక మీరు మాటల సందర్భంలో అన్నారు కదా, అది కూడా ఒకసారి మా కోసం ఒక 4 లైన్లు ఒక పల్లవి పాట వినిపిస్తారా? పాడతాను. ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ, గణగణ గణ గంటలతో నువ్వాడుకో డమడమ డమడప్పులతో నువ్వాడుకో, శంకునాదాలతోటి నువ్వాడుకో సింహ గర్జనలతోటి నువ్వాడుకో, నువ్వాడుకో 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 ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ. అంటే ఇక్కడ ఆడుకో దుర్గమ్మ అని ఎందుకు వచ్చింది, ఆడుకో అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు భవానీలు మనకు కార్తీక పౌర్ణమి రాగానే ఎక్కడ చూసినా కూడా ఎర్రని వస్త్రాలతో భవానీలు ఉంటారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా పూజలకు వాటికి వస్తూ ఉంటారు, పాటలు పాడేటప్పుడు పూనకాలతో శివాలు ఇస్తూ ఉంటారు. మరి అక్కడికి వచ్చినటువంటి దీక్షాపరులతో ఆ అమ్మవారిని ఆడుకోమని పిలవటం, ఆమె ఎప్పుడూ రుద్రతాండవం రాక్షసులతో తాండవం చేస్తూ ఉంటుంది, దుష్ట శిక్షణ చేస్తూ ఉంటుంది. అట్లాగే భక్తుల మధ్యకు వచ్చి ఆడుకోమని చెప్పడంలోనే ఉద్దేశం. సో ఇప్పుడు మేము వింటాం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు కూడా ఈ పాట సక్సెస్ అయిన తర్వాత ఓన్గానే స్టూడియో పెట్టుకొని మీరు రికార్డింగ్ చేసుకుంటున్నారు అని కూడా వింటున్నాం, నిజమేనా ఇది? నిజమే సార్. మేము సపరేట్గా ఇప్పుడైతే మ్యూజిక్ స్టూడియో పెట్టుకొని ఓన్ లిరిక్స్ రాసుకొని చాలా పాటలు రికార్డ్ చేయడం. ఈ రికార్డ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఒక పాట రఘుకుల తిలక చేయించుకున్న తర్వాత ఇంకో పాట కూడా చేపిద్దాం అనుకున్నాము, కానీ అతనికి టైం కుదరకో దేనివల్ల సంథింగ్ కుదరలేదు. ఒక 6 నెలల దాకా సాంగ్ చేయడం కుదరలా. ఈలోపు దసరా సీజన్ వచ్చేసింది. సరే మనమే ఎందుకు రికార్డ్ చేయకూడదు, మనం కూడా నేర్చుకుందాం, ఇంట్లో ట్రై చేద్దాం, అయితే సక్సెస్ అయ్యిద్ది, ఒకసారి చూద్దామని చెప్పి మనం ఇంట్లో రికార్డింగ్ చేయడం జరిగింది. ఆ సంవత్సరము దసరాకి ఒక 6 సాంగ్స్ రిలీజ్ చేశాం సార్. ఆడుకో దుర్గమ్మ, లేలే దుర్గమ్మ, నీ గుడిలో గంట నవ్వున, ఆదిపరాశక్తివి అమ్మ దుర్గమ్మ, ఇలా గల్లు గల్లు గజ్జిగట్టి రావమ్మ, మొత్తం అన్ని అమ్మవారి పాటలు చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక ఆల్బమ్ అంతా సూపర్ సక్సెస్ అయింది సార్. ఆడుకో దుర్గమ్మ 1 మిలియన్ క్రాస్ అయింది, లేలే దుర్గమ్మ 1 మిలియన్ దగ్గరలో ఉంది, ఇంకో సాంగ్ 7 లక్షల వ్యూస్, ఇంకో సాంగ్ 5 లక్షల వ్యూస్, ఇంకో సాంగ్ 3,50,000 వ్యూస్. అట్లా ఆల్బమ్ సూపర్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా ఛానల్ రన్ అవుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి సార్. అలాగే నాన్నగారికి ఫేమస్ అయిన సాంగ్ ఇంకొకటి ఉంది సార్, అది ఈ మధ్యకాలంలో డీజేలో బాగా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అది కూడా, అది లేలే శివయ్య లేచి రారా శివయ్య అనే సాంగ్ సార్.
అది కూడా బాగా మంచి పేరు తెచ్చింది. డీజే చూసినా పాట ఉండాల్సిందే. ఈవెన్ ఇప్పుడు రఘుకుల తిలక పాట కూడా ఇవాళ అప్పట్లో చెక్క భజనలో పాడుకునే పాట కాస్త ఇవాళ మొత్తం ఏ ఊరేగింపులో చూసినా ఈ పాటే మారుమవుతోంది. అమ్మవారి ఊరేగింపుల్లో కానీ లేకుంటే శివుడికి సంబంధించినటువంటి ఊరేగింపులు ఏ జాతరలోకి వెళ్ళినా కూడా ఈ పాటే మారుమవుతుంది. దాన్ని మళ్ళీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో యూట్యూబ్లో స్టేటస్లు పెడుతున్నది నేను చూస్తున్నా చాలా వరకు. మేము ఓన్గా పాటలు రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసాం సార్. అయితే మా పాటలు రికార్డింగ్ చేయడానికి మా ఆర్కెస్ట్రా కీబోర్డ్ ప్లేయరే వల్లూరు శ్రీనివాస్ ఆర్యమండ్ అని మా ఆర్కెస్ట్రా కీబోర్డ్ ప్లేయర్ అతను వస్తాడు. అలాగే మాకు సపోర్ట్గా కొన్ని పాటలకి మా ఆర్కెస్ట్రా టీము డప్పు సాయి, ఇంకో రిథం ప్యాడ్ సుమను, అలాగే ఇంకో ప్యాడ్ రమేష్, వీళ్ళు కూడా కొన్ని పాటలకు వచ్చి వాళ్ళందరూ సహకరిస్తారు. వాళ్ళందరూ సహకరిస్తారు సార్. అలాగే వాళ్ళు అంతా మా టీము, మా ఆర్కెస్ట్రా టీము. సో మీరు గతంలో హైదరాబాద్ నుంచి అవకాశాల కోసం అడిగితే మాకు అవకాశాలు రాలేదు అని మీరు ఇందాక అన్నారు. సో ఇప్పుడు ఈ పాట సక్సెస్ తర్వాత మీరు వచ్చి పాడండి అని అడిగితే మీరు పాడతారా? ఖచ్చితంగా నాన్నగారి చేత నేను పాడిస్తాను సార్. అంత అవకాశం వస్తే నాన్నగారి చేత నేను ఆ స్టూడియోలో పాడిస్తాను. నాకు కూడా కోరిక ఉంది ఆయన్ని ఒక పెద్ద స్టూడియోలో 2-3 సాంగ్స్ అయినా పాడించాలనే కోరిక నాకు కూడా ఉంది సార్. మీరు పాడతారా? పాడతానండి. ఎందుకంటే మేము ఎంత పాడినా యూట్యూబ్ పెడితే కళాకారులు ఎవరైతే ఉన్నారో, ఇది హైదరాబాద్ సింగర్సా ఏపీ సింగర్స్ అని లేదు, నచ్చిన పాటను చూస్తూ ఉంటాం, ఆ క్వాలిటీ చూస్తాం. చూసిన తర్వాత ఓహో ఇదే స్టూడియోలో మనమైతే మనకు గనక అవకాశం వస్తే ఇంకా బాగా పాడతాం, వాళ్ళకు యూజ్ అవుతుంది, మనకు కూడా కాస్త పేరు వస్తుందన్న స్వార్థం కూడా ఉంది మాలో. ఎవరన్నా కానీ కావాలి. ఈ మధ్యలో మన హైదరాబాద్ గురుస్వామి కేశవ్ గారిని కూడా మా బాబు అడగటం జరిగింది. మేము అందులో ఎందుకంటే నీ గానమే నా ప్రాణమని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో నన్ను ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంస్కృతిక విభాగానికి పెట్టారు. అందులోనే గురువు గారిని తెలంగాణ నుంచి కేశవ గురుస్వామి గారు, గంగపుత్ర నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అప్పుడు అడిగాడు మా బాబు, ఏమండి మీకు చాలా చోట్ల పాడుతున్నారు, మా నాన్నగారికి కూడా ఒక అవకాశం వస్తే పాడిస్తానని. ఒకవేళ అట్లాంటిది కనుక వస్తే తప్పనిసరిగా వచ్చి పాడతాను. సో ఇప్పుడు రఘుకుల తిలక రామ పాట తర్వాత మీరు ఇందాక మాట్లాడితే కూడా రాముడే నా దేవుడు రాసుకునేవాడిని కూడా అన్నారు. ఎందుకు రాముడు మీద మీకు అంత భక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇట్లాగా? నాకొక్కడికే కాదండి, హైందవ సాంప్రదాయంలో హైందవుడుగా పుట్టినటువంటి వాడు ఎవరైనా సరే ఎట్లా జీవించాలి, ఒక తండ్రి ఏ విధంగా ఉండాలి, ఒక రాజు ఏ విధంగా ఉండాలి, ఒక భర్త ఏ విధంగా ఉండాలి, ఒక సోదరుడు ఏ విధంగా ఉండాలి చెప్పటం కాదు, కార్యాచరణ ద్వారా చేసి చూపించినటువంటి ఆదర్శమూర్తి శ్రీరాముడు. సో ఫైనల్గా ఈ పాట ఇంత సక్సెస్ అయిన తర్వాత మీరు ఊహించినటువంటి ఒక సక్సెస్ వచ్చింది, ఇవాళ మీకు విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు మీ పాటని. చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి? నాకు ఇంత పేరు రావడానికి ఇన్నాళ్ళు నాతో ప్రయాణించి నా ఎదుగుదలలో తోడ్పడినటువంటి వారు ఆర్కెస్ట్రా సభ్యులు కానీ, లేదు మా కోరస్ టీం కానీ, వీళ్ళందరి సహాయ సహకారాలతో నా ఎన్నింటి ఉండబట్టే ఈరోజు నేను ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతున్నా. కాబట్టి వారికి కూడా మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక్కసారి ఈ పాటలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు. అలాగే శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కొండల స్వామి గారు, థ్యాంక్ యూ మణికంఠ. సో ఇది ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్నటువంటి సాంగ్ రఘుకుల తిలక రారా గురించి, ఆ పాటకు ఉన్నటువంటి నేపథ్యం, మరోవైపు ఆ పాట సక్సెస్ని ఇవాళ మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు కొండల స్వామి గారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.